టీడీపీ పసుపు పండుగకు సర్వం సిద్ధమైంది. రేపటి నుంచి టీడీపీ కేంద్ర కార్యాలయంలో వర్చువల్ గా 2 రోజుల పాటు మహానాడును నిర్వహించనున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి క్లస్టర్ స్థాయి వరకు చేరేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది మహానాడులో మొత్తం 20 తీర్మానాలపై చర్చించనున్నారు. ఏపీకి సంబంధించి 16 తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. కార్యకర్తల సంక్షేమం కోసం వినూత్న కార్యక్రమాలను తీసుకురావాలని టీడీపీ అధిష్టానం భావిస్తోంది. మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. తెలుగుదేశం పార్టీ మహానాడుకి రంగం సిద్ధమైంది. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇప్పుడు మనం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉన్నాము. కేంద్ర కార్యాలయంలో మహానాడుకు సంబంధించిన ఏర్పాట్లను కూడా మనం చూద్దాము. పార్టీ కేంద్ర కార్యాలయంలో మహానాడుకు సంబంధించి వేదికపై ఇప్పుడు వీడియో జర్నలిస్ట్ కిషోర్ చూపిస్తున్నారు. ఈ వేదికపై మొత్తం పాలిట్ బ్యూరో సభ్యులు 26 మంది, పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో సహా పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు లోకేష్తో కలిపి మొత్తం 28 మంది మాత్రమే ఇక్కడ ఉంటారు. ఈ 28 మంది ఈ వేదికపై నుంచి మహానాడుకు సంబంధించి అన్ని కూడా పరిశీలిస్తారు. అయితే ఈ మహానాడు ఏర్పాట్లకు సంబంధించి కూడా మొత్తం డిజిటల్ స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. 175 మందికి ఇక్కడ సీటింగ్ అరేంజ్మెంట్ చేశారు. ఎందుకంటే జాతీయ కార్యవర్గం, రాష్ట్ర కార్యవర్గం ఈ రెండు కలిపి, అదేవిధంగా పాలిట్ బ్యూరోతో కలుపుకొని మొత్తం కలిపి దాదాపుగా 300 మంది వరకు ఉన్నప్పటికీ కూడా చాలామందిని నియోజకవర్గాల్లో పరిశీలకులుగా నియమించడంతో వాళ్ళంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం అక్కడికి వెళ్ళారు. అందువల్ల 175 మంది వరకు మాత్రమే ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ఈ 175 మంది ఇక్కడి నుంచి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి మహానాడులో పాల్గొంటారు. అయితే పశ్చిమాసియా యుద్ధ ప్రభావం కారణంగా పొదుపు చర్యల్లో భాగంగా రాష్ట్రంలో 1875 క్లస్టర్లు ఉన్నాయి. ఈ 1875 క్లస్టర్లలో నుంచి కూడా టెక్నికల్గా ఇక్కడ ఇంటిగ్రేట్ చేస్తున్నారు. వీళ్ళంతా కూడా అనుసంధానమై పార్టీ కేంద్ర కార్యాలయానికి అనుసంధానం అవుతున్నారు. ఎవరైనా సరే మహానాడులో మాట్లాడాలి అంటే వారు అక్కడి నుంచి నేరుగా ఇక్కడ మహానాడులో ఉండే వాళ్ళతో మాట్లాడవచ్చు. ఈ 1850 క్లస్టర్లకి కూడా ఇప్పటికే అనుసంధానం పూర్తయిపోయి ఇంటిగ్రేషన్ కూడా అయిపోయింది. వీళ్ళంతా కూడా 2-వే సిస్టమ్ ద్వారా కూడా మాట్లాడే అవకాశం కలుగుతుంది. రేపు ఉదయం 9 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చి పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించడంతో పాటు ఆ తర్వాత 9 గంటల నుంచి 10 గంటల వరకు కూడా సభ్యత్వ నమోదు, అదేవిధంగా ఇక్కడ వచ్చిన ప్రతినిధుల నమోదు కార్యక్రమం తర్వాత వేదిక మీదకి వస్తారు. 10 గంటలకి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రారంభోపన్యాసం, ఆ తర్వాత 10-20 గంటల నుంచి 10-40 గంటల నుంచి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభోపన్యాసం బిగిన్ అవుతుంది. ఆ తర్వాత 11-25 గంటల వరకు కూడా ఆయన ఉపన్యాసం జరుగుతుంది. ఆ తర్వాత పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రారంభోపన్యాసం కూడా ఉంటుంది. ఈ రెండు ముగిసిన తర్వాత ఇక తీర్మానాలపై చర్చ ప్రారంభమవుతుంది. ఈ మహానాడులో భాగంగా మొత్తం 20 తీర్మానాలను ఆమోదించబోతూ ఉన్నారు. ఇవి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 10 తీర్మానాలు, 4 తెలంగాణ తీర్మానాలు, మరో 4 ఉమ్మడి తీర్మానాలు. ఇవి కాకుండా రాజకీయ తీర్మానంతో పాటు ఎన్టీఆర్కి నివాళులర్పించే 2 తీర్మానాలు, మొత్తం 20 తీర్మానాలను ఈ మహానాడు వేదికగా ఇక్కడ ఆమోదించబోతున్నారు. హైబ్రిడ్ పద్ధతిలో మహానాడు జరుగుతుండటంతో ఈ మహానాడు ఈసారి గిన్నిస్ బుక్లో స్థానం సంపాదించుకోబోతుంది. మనం చూస్తున్నాం ఇప్పుడు వీటన్నింటినీ కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నారు. మనం చూస్తున్నాం ఎలా ఇంటిగ్రేట్ చేస్తున్నారో మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ ఇంటిగ్రేషన్ అంతా కూడా జరుగుతుంది. ఇక్కడ నుంచి మొత్తం ఎవరు క్లస్టర్లో వాళ్ళు ఎలా ఇంటిగ్రేట్ అవ్వాలి అనేది కూడా ఇక్కడ నుంచి వాళ్ళకి డైరెక్షన్స్ ఇస్తున్నారు. ఆ డైరెక్షన్స్ అన్నీ కూడా ఆ డైరెక్షన్స్ ప్రకారం కూడా ఆ క్లస్టర్స్ వాళ్ళంతా కూడా ఇక్కడ మహానాడుతో పార్టీ కేంద్ర కార్యాలయం జరిగే మహానాడుతో వీళ్ళంతా కూడా అనుసంధానం కాబోతున్నారు. ఇది మహానాడుకు సంబంధించిన ఏర్పాట్లు, పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న ఏర్పాట్లు ఇవి. ఈ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి కావడంతో బుధవారం ఉదయం 9 గంటలకి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి మహానాడు ప్రారంభం కాబోతుంది. వీడియో జర్నలిస్ట్ కిషోర్తో రామారావు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మహానాడు కేంద్ర కార్యాలయం నుంచి.